అందరికీ శరార్థి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల ఎట్లయితే కదా చూడు రేడు ఎత్తిరాతల గీతలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు లండన్ దేశము. ఎయిర్పోర్ట్ల ఒకటే తీరుగా ఎదురు చూసిండ్రట సీఎం సారు కోసము. ప్రధాని నరేంద్ర మోడీ సారు నిండు సభల పెట్టుకుంటూ కండ్ల నీళ్లు. మోడీ కష్టాన్ని తెలుసుకుని అయ్యో అనుకున్నారేమో చూసినోళ్ళు. చెల్లె షర్మిలక్కతోనే ముక్కు సక్కినున్నాడట జగన్మోహన్ సారు. అన్నను చూసి ఎడమొఖం పెడమొఖంగానే ఉందట షర్మిల గారు. ఆర్టీసీ ఫ్రీ బస్సు గుంజుకున్నదట ఆటో డ్రైవర్ల నోటికాడి అన్నం. ఆ యూనియన్ల లీడర్లతోని మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం. మళ్ళొక్క టూరు పెట్టుకున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. అసలు మీడియాలా సోషల్ మీడియాలా ఆయన వీడియోలదే జోరు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు లండన్కు పోయిందట. అగో సీఎం సారు పోయింది దావుస్కు కదా, లండన్ అటవేదే బాలన్న అంటారా. ముఖ్యమంత్రి సారు దావుస్ల మీటింగ్ అయిపోగానే ఆడికెంచి అటే లండన్కు పోయిందట. మరి ఆడ మీటింగులు పెట్టి ఎన్ని పైసలు పట్టుకొస్తాడో అడిగొద్దాం పారి. సీఎం రేవంత్ రెడ్డి సారు పట్టుదల గట్టిగానే ఉన్నది కదా. పట్టు పట్టిండంటే ఉడుం పట్టి పనయ్యేదాకా ఇడిచిపెట్టేదే లేదా అన్న తరీకలా చేస్తున్నట్టున్నాడు. దావుస్లో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే ఏనుగు వంగ ఎన్ని కుక్కలు మొరుగాయి. శేషటోడు చేసుకొని అనుకొని అవేం పట్టించుకోకుండా రాష్ట్రానికి ఆమ్దాని తెచ్చేదందుకు దావుస్ల పెద్ద పెద్ద కంపెనీలతోని దందాలు మాట్లాడిండా. ఆడికెంచి అటే లండన్ దేశం పోయిండు. ముఖ్యమంత్రి సారు వస్తుండని ముందుగాలని తెలిసింది కావచ్చు. సార్ను చూసేందుకు గాలిమోటల డిపోకు గాలి దూర సందులేనంత మంది ఆయన అభిమానులు వచ్చిర్రు. రేవంత్ రెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటుంటే ఎయిర్పోర్టే దద్దరిల్లిపోయిందట. అంత మందిని చూసి ఇంతమంది నా కోసం వచ్చిరా అని ముఖ్యమంత్రి సారు మస్తు మురిసిపోయిందట. కానరాని దేశంలో మనోళ్ళు ఇట్లా కలిసేదందుకు వస్తే ఎంత సంబరం ఉంటది చెప్పుర్రి. ఎయిర్పోర్ట్ల సార్కు ఇంత ఎనర్జీ ఇచ్చినాక ఊకుంటాడా? హుషారు మీద పోయి లండన్ల కంపెనీలతో కూడా లక్షణంగా ఇంగ్లీష్లో మాట్లాడి లక్షలు కోట్ల పెట్టుబడులే తెచ్చేటట్టుండు అంటుర్రు. కంపెనీలు పెరిగితే తెలంగాణలో నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి అనుకునేటోళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ సారు ఏడిచిండట. అగో బండరాయి లెక్క గట్టిగుండి నలుగురికి గుండె ధైర్యం అని చెప్పే మోడీ సారు గుండె వలిగిండా ఎట్లా, ఎందుకు ఏడిచిండో, సారుకు ఏడిచేంత కష్టం ఏమొచ్చిందో. దినం బిజీగా ఉండే ప్రధాని సార్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? దేశానికే పెద్ద దిక్కైన సారు కంటతడి పెట్టేందుకు కారణం ఎవరై ఉంటారో ఏం కథనో మనమన్న మందలిచ్చొద్దాం పారి. मैं जाकर के देख के आया, मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला. ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है. అవు మోడీ సార్ నిజంగానే ఏడిచిండు కదా. ముందుగాల రెండు ముచ్చట్లు మంచిగానే చెప్పిండు గాని ఎనకసిరి వచ్చే మాట కుత్కెలనే తట్టుకున్నది. కడుపులున్న బాధను కవర్ చేద్దామనుకుంటే కుత్కెలకెళ్ళి ఇట్లా బయట పడ్డది. గిలాసాలున్న నీళ్లు తాగిండు గాని దుఃఖం ఆగనట్టున్నది. నేను ఏడిస్తే నా ప్రజలు ఏడుస్తారా అనుకున్నాడో ఏమో, ప్రజలంతా చూస్తుర్రని కుత్కె సరాయించుకుని గట్టిగానే మాట్లాడేందుకు తిప్పలు పడ్డాడు. కానీ మోడీ సార్ మెత్తగా మాట్లాడేసరికి సభకు వచ్చిన వాళ్ళంతా ముఖాన కొంగు పెట్టి శోకాలు కూడా తీసిండ్రు కావచ్చు. అసలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్ర సోలాపూర్ సభల ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేదోళ్లకు ఇండ్లు వంచిపెట్టే పుణ్యకార్యానికి పూనుకున్నాడట. మైకు బట్టి మాట్లాడుతున్నప్పుడు చిన్నప్పుడు సారుపడ్డ తిప్పళ్ళు యాదికొచ్చి స్టేజీ మీద తలుసుక బాధపడ్డాడట. చూసిండ్రా, సారు చూసేందుకు కటువుగా ఉన్నట్టుంటాడు గాని మనసు మాత్రం సన్నటి నూలు పోగు దారం లెక్క సున్నితం అంటురు మీటింగును యూట్యూబ్ లో చూసినోళ్ళు. రాజన్న రాజకీయ వారసురాలు షర్మిల, వైఎస్ పుత్రరత్నం జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి పూలపల్ల పేరంటంలో ఎడముఖం పెడముఖంతోనే ఉన్నారట. సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అగో కొడుకు ఎంగేజ్మెంట్కు పిలిచి జగనన్నతో చెల్లె షర్మిలక ఎడముఖం పెడముఖం పెట్టుడేంది అంటారా? ఏమో ముచ్చట మొత్తం అరుచుకుంటేనే తెలిసేటట్టున్నది. భార్య భారతమ్మతోని బలగమును చేసుకుని బయలుదేరి వచ్చిన జగనన్న గండిపేటల ఘనంగా జరుగుతున్న చెల్లె కొడుకు పూలపండ్ల పేరంటానికి హాజరైండు. వచ్చుడుతోనే నాయన బలగాన్ని చూసి నవ్వుకుంటా అందరిని అలిమించుకుండు. ఇక అమ్మ విజయమ్మ కనబడంగానే కౌగిలించుకొని మరి కన్న కొడుకు ప్రేమను సాటుకుండు. అందరినీ అలుముకొని నవ్వుకుంటానే పలకరించిండు. గాని చెల్లె షర్మిల దగ్గరికి రాగానే ముఖం మార్చుకొని ఏదో మర్యాదకు మందలిచ్చినట్టు అనిపించిందట. ఇక ఆడికెంచి అల్లుని దగ్గరికి పోయి ఆలింగనం గట్టిగానే చేసుకున్నాడు. ఇన్నొద్దులు బుడ్డపిల్లగా లెక్క పెరిగినవు, ఇప్పుడు ఓ ఇంటోని వైతున్నావు, బుద్ధిమంతునోలే బిడ్డను మంచిగా చూసుకోవాలని పక్కకున్న బిడ్డను చూసి చింతవడకు చిన్నాయనను ఉన్నా అని నెత్తి మీద చేయి పెట్టి దీవెనార్తి పెట్టిండు. పక్కకున్న అన్నా వదినలను వలకరించిండు. ఇక పోతున్న అమ్మ నేను రాలేదని రంది పెట్టుకుంటావనే వచ్చిన చెల్లెని చూసి ఇక వొయ్యొస్తా అని భారతమ్మను ఎంట పెట్టుకొని మళ్ళా బయలుదేరిండు.
ఆటో డ్రైవర్లతోని పొన్నమన్న మీటింగ్ పెట్టిండు. అగో బస్సుల మంత్రి ప్రభాకర్ అన్న 3 గీరల బండ్లు నడిపేటోళ్ళ గురించి మీటింగ్ పెట్టుడు ఏంది అంటారా? అవు మరి ఫ్రీ బస్సు పెట్టి మా పొట్ట కొట్టిరని ఆటో డ్రైవర్లంతా కడుపు మంటతోని రగిలిపోతురు కదా. అగో వాళ్లకు బస్సులతోని ఎదురైతున్న బాధలను వాపి ఇగురం చేస్తా అన్నాడట. ఏం చేస్తాడో చూద్దాం పారి. ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చుడేమో గాని అడ్డ మీద సీరియల్ పెట్టుకుని ఆటోలు నడిపే మా బతుకులు ఆగమయ్యే కాడికి వచ్చింది. పొద్దంతా సీరియల్ పెట్టినా ఒక్క ఆడామే ఎక్కుతలేదని మీటింగ్ లో ఎత్తెల్ల పోసుకురట ఆటో డ్రైవర్లు. ఏడ్చుడు ఒకటే తక్కువనట. మీ గోసలు అరుచుకునేదందుకే ఈ మీటింగ్ పెట్టిన. ఆర్టీసీ ఫ్రీ బస్సులు నడుపుడు మా బాధ్యత. అట్లని మిమ్మల్ని ఆగం చేస్తేందుకు ఈ పథకం పెట్టలేదు. మీకు న్యాయం చేసేందుకే మా షేయి సర్కారు ఉంది. చింతపడకుండ్రి, ప్రభుత్వంతో నేను మాట్లాడతా. రేవంత్ రెడ్డిని కలిసి మీ బాధ్యతలు వివరిస్తా. ఎట్లన్నా చేసి మీకు మేలు జరిగేటట్టు చేస్తా అనుకొచ్చిండట. ఇక మీటింగులు ఉన్న కొందరు ఆటో యూనియన్ల లీడర్లు కూడా అదే పెద్ద మనసుతోటి ఈఎస్ఐ కార్మికుల బోర్డు ఏడాదికో 12,000 అందరికిచ్చినట్టు మాకు కూడా ఇచ్చి ఆదుకోవాలి. అట్లనే మా ఆటో డ్రైవర్లకు కూడా పింఛన్ ఇప్పించేటట్టు ముఖ్యమంత్రిని మీరే మెప్పియాలి అనుకొచ్చిరట. మీరింత మంచిగా చెప్పినాక నేనెందుకు చెప్పా? తప్పకుండా మీరు అన్నయ్య అన్ని కూడా అయ్యేటట్టు చేస్తా అనుకొచ్చిండట. బస్సుల మంత్రికి బాధలు తెలుసు కాబట్టి బాధ్యతగా మా రందులు వాపుతాడు కావచ్చు అంటూరు మీటింగ్ కు హాజరుపడని ఆటో డ్రైవర్లు. షెయి పార్టీల షరీకైన షర్మిల కొడుకు పూలపల్లకు తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలు అందరూ కూడా హాజరుపడ్డారు. గండిపేటల ఘనంగా ఉన్న ఏర్పాట్లను చూసి మా పార్టీ లీడర్ కొడుకు దావతేన అయితే అనుకోవచ్చు. ఏ లీడర్లు వచ్చిర్రు, ఎంతమంది వచ్చిర్రు, మేడం కూడా ఎట్లా మర్యాదలు చేసిందో చూద్దాం పారి. అగో బట్టి విక్రమార్క సారు సీదా మనమనితానికి పోయిండు. పువ్వుల గుత్తి చేతుల్లో పెట్టి జంట సూపర్ ఉన్నది, మనమడా పిల్లను మంచిగానే చూసుకున్నావు, మంచిగా లగ్గం చేసుకుంటున్నావు, తాత పేరు నిలబెట్టాలి అని చెప్పుతుండగానే చిన్నబాబు చిన్న ముఖ్యమంత్రి అయిన నువ్వు చెప్పంగానే వచ్చినావు. చిన్నోళ్లకు నీ దీవెనార్తి పెట్టే అన్నట్టున్నది. నా దీవెనార్తి ఉంటే నాయన దీవెనార్తి కూడా అందినట్టేరా అని ఫోటోలు వీడియోలు ఇట్లా దిగిండు. ఇక మంత్రులు ఒకలెనక ఒకరు తొవ్వబట్టిర్రు. పొన్నం ప్రభాకరు, పొంగులేడి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమారు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చిర్రు. పిల్లగాని చేతుల్లో చేసి ఫోటోలు వీడియోలు దిగి శుభాకాంక్షలు చెప్పిర్రు. మాజీ మంత్రి మల్లారెడ్డి కౌన్సిలర్లను ఎంటేసుకొని టూరుకు పోయిండట. అగో మొన్ననే కదనే గోవాకు పోయి గాయి అత్తర బుత్తర గత్తర చేసిండు. ఇప్పుడు మల్లెం టూరుకు పోయిండే బాలన్న అంటారా? పాలమల్లారెడ్డి తేప యాడికి పోయిండు, పోయిన కాడ మల్లెంత ఎంజాయ్ చేస్తున్నాడో మనం ఆడదాకా పోకున్నా చూసుకుంటా నన్ను ఎంజాయ్ చేద్దాం పారి. దుబాయ్ షేక్ లెక్క ఏషం కట్టి ఎడారి ఉష్కెల ఏదో రైడింగ్ బండి ఎక్కిపోతున్నది ఎవరో కాదు, మాజీ మంత్రి మల్లారెడ్డి సారే. జరుగురి మల్లారెడ్డి సారు అసలే మొట్టమొదటి బండి డ్రైవింగ్ చేస్తున్నట్టున్నాడు. తాగితే తప్పు లేదు, మా ఇంట్లో ఉప్పు లేదు అన్నట్టు జోర్దార్గా గిరికలు కొడుతున్నాడు కదా. ఎంజాయ్ అంటే ఎంజాయ్, మల్లారెడ్డి సార్దే ఎంజాయ్. పడుచు పోరగాన్లు కూడా ఎడారి ఉష్కెల ఇంత మంచిగా ఎంజాయ్ చేయరు కావచ్చు. ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నాడా? ఎంజాయ్ చేసేంత ఎంజాయ్ చేస్తుండు సార్. అట్లా దిల్దార్గా దిల్కుష్గా ఉంటాడు కాబట్టి ఇప్పటికీ ఏ బీమారీ బీపీ లేకుండా బేఫికర్గా ఉంటుండేమో. ఏం ఎనర్జీ ఉష్కెల బండి ఉరుకుతుంటే ఊపు మీద ఉన్నాడు కదా. మున్సిపల్ కౌన్సిలర్లతోని పోయి ఇట్లా దుబాయ్ దేశంలో బురిపెంగా ఎంజాయ్ చేస్తున్నాడు. మల్లన్నను చూసి లైఫ్ అంటే మల్లారెడ్డిదే అంటున్నారు. ఓ మల్లారెడ్డి సారు, తిరుగుడు రోగం లెక్క ఇట్లనే టూర్లు తిరుగుతావా? గెలిపించిన మేడ్చల్ ప్రజల గోసలు పట్టించుకోవా? ఇట్లా ఎంజాయ్ చేసేదందుకైనా ఎమ్మెల్యేని చేసింది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సినిమాల తోపేషగాడు ప్రకాష్ రాజు ప్రధాని మోడీ సార్ను ఎక్స్లో ఎత్తిపొడిచిండు. అగో ముఖానికి రంగులు పూసుకొని ఏషాలు కట్టే ప్రకాష్ రాజు రాజకీయంలో ఉన్న ప్రధానిని ఎత్తిపొడుచుడు ఏంది అంటారా? నిజంగా ఆ ముచ్చటను ఎక్స్లో పెట్టిండు. కావాలంటే మీరు కూడా చూడండి. సంకురాత్రి పండుగ నాడు అందరూ ముగ్గులు పెగ్గులు అనుకుంటా బిజీలా ఉంటే ప్రధాని సారు ఆవులకు మేత పెట్టుకుంటా ఉన్నాడు కదా. మోడీ సార్కు మూగ జీవాల మీద ప్రేమ ఉన్నట్టు చేస్తున్నదంతా డ్రామా. పేరుకే జీవాలంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తాడు అన్నట్టు తీరు అర్థాలు వచ్చే ఈ కార్టూన్ ఫోటోను ఆయన ఎక్స్ అకౌంట్లో ఎక్కిచ్చిండు. ఆవులను ఆనందంగా చూసుకుంటున్నా అని చెప్పే మోడీ అడవి జీవాలు చచ్చిపోతుంటే మాత్రము కుక్కిన పేనులే ఉంటాడు, కుయ్యమనడు కుట్టుకుమనడు అన్నట్టు అనుకొచ్చిండు. అగో అడవి జీవాలంటే సార్కు ఇష్టం లేదే నమీబియా నుంచి 20 శీతాలను తెప్పియలేదా అంటే తెప్పించినడు. అగో ఆ తెప్పించిన శీతాలల్లా 10 చచ్చిపోయినాయట. ఆవులను పానంగా చూసుకునే మోడీ దేశంలో పెంచే పులుల ముచ్చట్ల ఇంత లాపరువుగా ఉండు ఏందని ఎక్సుల ప్రకాష్ రాజు లగాంచి చేసుకుంటున్న ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. అయోధ్య రాముల వారి గుడికి పంపే బంగారు చీరే పనులు ఎట్లా జరుగుతున్నాయో అరుచుకునేందుకు పోయినట పార్టీ మాజీ పెబ్బ బండి సంజయ్ సారు. బంగారంతో చీరను నేసుడు అంటే ఏంది, ఎన్ని కిలోల బంగారం పట్టింది, ఎంత కరిగిచ్చి పోతలు పోసిర్రు, ఏం డిజైన్లు వేసిర్రు, చీర పనులు ఒడిచినాయని అరుచుకున్నాడట. బండి సంజయ్ సార్ ఏమైనా బంగారం కలిపిండా ఏమో అరుచుకుందాం పారి.
బండి సంజయ్ సారు పువ్వు పార్టీ బలగాన్ని అంతా తీసుకొని వచ్చినట్టున్నాడు కదా. మగ్గ మీద ఉన్న చీరను మంచిగా పరీక్ష పట్టి చూస్తుండు. సారుకు సక్కగా అల్లబడతలేదు అనుకున్నాడు కావచ్చు నేసిన నేతన్న. వెంటనే ఆ చీరను తెచ్చిండు. కింద వరవంగానే మోకాళ్ళ మీద కూర్చొని ఎట్లా చూస్తున్నాడో చూడు బండి సారు. ముట్టుకొని మురిసిపోతున్నాడు కదా. మరి బంగారు చీరే అంటే మాటలా? బంగారం పూతతోని భలే మంచుకున్నది కదా సారు. ఇది వట్టిపచ్చి చీరే కాదు. ఇలా రామాయణం అంతా రంగరించి దించిన పోత పోతకు రాముల వారి చరిత్ర ఉంటది. తులం కంటే తక్కువనే బంగారం 2 తులాల ఎండిని కరిగిచ్చి 20 దినాలు కష్టపడ్డాడట ఇట్లొచ్చేదందుకు. ఇది నేసింది ఎవలంటే సిరిసిల్ల నేత బిడ్డే హరిప్రసాద్. మరి ఎంత ఖర్చు అయిందంటే 1,50,000 అయిందట. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం షీరే ఏం షీరే. ఈ షీరెను చూస్తే రాముల వారే రామసక్కదనంగా ఉన్నది అంటాడు కావచ్చు. అంతేకాదు సీతమ్మ వారికి అయోధ్యలో గుడి కట్టిన మురిపెంలా బహుమతిగా కూడా ఇస్తాడు కావచ్చు. అంత మంచుకొచ్చింది అంటారు షిట్కు షిట్కున మెరుస్తున్న షీరెను చూసినోళ్ళు. 26 జనవరి నాడు పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రాక్టీస్లో మురిగిండ్రు ఆర్మీ పోలీసులు. వాళ్ళు తీసుకుంటున్న శిక్షణ చూస్తుంటే రిహార్సల్సే అదిరిపోతున్నాయి అనిపిస్తుంది. గణతంత్ర దినోత్సవం నాడు జెండా పండుగ అయిపోగానే వాళ్ళ ఆటలు పాటలు సాహసాలు అన్ని కూడా చూపెట్టబోతున్నారట. వాళ్ళ ప్రాక్టీస్ చూడండి ఎట్లున్నదో. పెళ్లిళ్ళల్లో ఊదే పెద్ద పెద్ద పీకెలు పట్టుకుండ్రు. పుయ్యి పుయ్యి అనుకుంటా ఊదుతుర్రు. చాలా పెద్ద బ్యాండు సామానే ఉన్నది. సప్పుడు చేస్తుంటే రిహార్సల్స్ చేసే మైదానమే దద్దరిల్లిపోతున్నది. ఏం సప్పుడు ఏం సందడి. 100 మంది ఆర్మీ పోలీసులు డిపార్ట్మెంటు ఒక్కో తరికల ప్రాక్టీసులు చేస్తున్నారు. ఒకటే తీరుగా నడుస్తున్నారు, ఒకటే తీరుగా డ్యాన్స్ చేస్తున్నారు. తుపాకులు పట్టుకొని మరీ పాటలు పాడుతున్నారు. రిహార్సల్సే ఇట్లున్నాయంటే రిపబ్లిక్ డే నాడు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుందని ఈ వీడియోను ఇంటర్నెట్లో దింపుతున్నారు. కానీ ఇట్లా కఠిన సాధన చేయాలంటే కేవలం బందూకులు పట్టుకునే జవాన్లకే సాధ్యమవుతుంది అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇగో ఇవి ఇవ్వాలని తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అస్సలు ఉన్నాయిలే. చూస్తూనే ఉండాలి మీరు కూడా. మరి ఉంటామని సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అవన్నీ.